వర్తమానము మొదటి అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పెను. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా కూడికలోకి వీల్చిన ఎల్లరకు ప్రభు యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు మీకెల్లరకు తోడైండును గాక. ఆమేన్. దేవలోకము నుండి వయ్యాలో దేవదూతలు వచ్చిరయ్యాలో, దేవలోకము నుండి వయ్యాలో దేవదూతలు వచ్చిరయ్యాలో. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు మరియమ్మతో మాట చెప్తున్నాడు. మరియా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియ అంటుంది చూడండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలము, మాది కట్టేసాము, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దూత చెప్పిన మాటకి ఆమెనంది మరియమ్మ గారు ఏమన్నదండి? జరుగునుగాక, అయ్యా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. చూడండి, శుభవర్తమానము మరియమ్మ గారు అందుకున్నారు. పిల్లల యేసుక్రీస్తు వారి భూలోకమునకు రాకముందే ఆయన గురించిన వాగ్దానములు బైబిల్ గ్రంథములు అనేకమైనవి మనకు కనపడుచున్నది. మొట్టమొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో దేవుడు అవ్వమ్మకు వాగ్దానం ఇచ్చారు. అవునా కాదా? ఇదిగో నేను స్త్రీ సంతానం నుంచి వస్తాను, ఇదిగో నేను ఆ సర్పమును తల చితక కొడతానని దేవుడు వాగ్దానం చేశారు ఆది దంపతులకు. అందుకని దైవజనులు పాడుకున్నారు, అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టెలో, అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టెలో, పవ్వలించి ఉన్నది యేసులో, ఈ విధముగా సఫలమాయె ఈ దినమున. స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు 4000 సంవత్సరములకు ఈ భూలోకానికి రావటం జరిగింది. కాబట్టి ఆది కాండంలోనే దేవుడు ఆదాములకు ఏమిచ్చారు? వాగ్దానం ఇచ్చారు. నేనే రక్షకుడిగా వస్తా, నేనే స్త్రీ సంతానం నుంచి వస్తాను. ఎక్కడైతే మీరు ఓడిపోయారో, పడిపోయారో, పాపంలో పడిపోయారో, ఆ పాపాన్ని జయించుటకు నేనే వస్తానని వాగ్దానం చేశారు. అవ్వకిచ్చినట్టు వాక్కు ఎక్కడికి వచ్చింది? తొట్టిలోకి వచ్చింది. అవునా కదా? అయ్యగారు అదేగా పాడింది, అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టిలో. తొట్టిలో ఎవరున్నారు? లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? 6-7 వచనాల్లో, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండిన గనుక తన తొలిచూలు కుమారుని గని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో వరుండబెట్టెను. మీరు అడగచ్చు, పాస్టర్ గారు ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అని మీరు ప్రశ్న వేయవచ్చు. దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ, యేసు ప్రభు యొక్క జన్మ చరిత్ర నెమరునకు లేదా జ్ఞాపకమును తెచ్చుకునటం వల్ల మన ఆత్మీయ జీవన వృద్ధికి అది సహాయకరముగా ఉండును అన్నారు. ఎలాగుంటదంట? మన ఆత్మీయ జీవన వృద్ధికి ఎలాగుంటది? సహాయకరంగా ఉంటుంది. నెమరు వేయట అనగా జ్ఞప్తికి తెచ్చుకున్నట, జ్ఞాపకం చేసుకున్నట. పశువులు నెమరు వేయటం హానా? వాటికి ఏమన్నా హానా? పశువులకి నెమరు వేయటం ఆరోగ్యమే కదా, హాని ఉంటుందా? అలాగే క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ చరిత్రను మనము
జ్ఞాపకం చేసుకోవటం, నెమరు వేయటం వల్ల మనకి అది మేలు, ఆత్మీయ జీవన వృద్ధికి ఏమై ఉన్నది, మేలుకరముగా ఉంటుంది. కాబట్టి నేటి దినాల్లో క్రీస్తు జన్మ వార్తను మనం ఏం చేయాలి, ధ్యానించుకోవాలి. కాబట్టి ఇది 3 మాటలు చెప్తాను నేను క్లుప్తంగా. 1 జననము, 2 మరి గగనము, 3 స్తోత్రము. 3 మాటలు చెప్తాను క్లుప్తంగా. 1 ఏంటి, జననము. మత్తయి సువార్తమానము 1వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసు క్రీస్తు వారు మరి మరియ భర్త అయిన యోసేపు, మరి యోసేపు ద్వారా మరి ఆమె యందు స్త్రీ సంతానం నుంచి యేసు ప్రభు వారు వచ్చారు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా ప్రవచనం 7వ అధ్యాయం 14వ వచనం ఏమన్నది, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కరును, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టబడును. కాబట్టి ఎలా రావాలి రక్షకుడు, కన్యక మరియ గర్భమున జన్మించబడాలి. కనుక ప్రవచనం నెరవేరాలి. కనుక కన్య అయిన మరియకు యోసేపు ప్రదానము చేయబడ్డారు. అప్పుడు వివాహం అయిందా, అవలా. అందుకని లూకాసు వర్తమానం 1వ అధ్యాయంలో చక్కగా రాస్తారు. చూడండి 35వ వచనం మనం చూస్తే, మరి 34, 35లో చూస్తే మనము, అందుకు మరియా నేను పురుషుని ఎరుగున దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు అది మరి 6వ మాసము. చూడండి, దేవుని శక్తి వలన మరియమ్మ గర్భం ధరించుకుంది. కాబట్టి కన్యక గర్భవతి కుమారుని కనటం అనే ప్రవచనము నెరవేర్చడలేదు దేవుడు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే చదవబడిన వాక్య భాగంలో దేవుడు చెప్పిన ఏ మాట అయినా కూడా నిరర్థకము కానేరదు. కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్టు జరగవలసినది. కాబట్టి 4000 సంవత్సరాలకి ఎవరు వచ్చారు, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమున్నది, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లుగా. చూడండి గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరి స్త్రీయందు పుట్టి ఉందా లేదా, ఆదికాండం ప్రవచనము స్త్రీ సంతానం నుంచి వస్తా అన్నారు. మనమందరం ఎవరి సంతానం, పురుష సంతానం. అర్థమవుతుందా? మత్తయి సువార్త 1వ అధ్యాయము ప్రారంభ 15 వచనాలు మనం చూస్తే ఒకసారి చదవండి, మీకు డౌట్ క్లియర్గా అవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తే కొన్ని వచనాలు మీకు అర్థమవ్వాలండి. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామరనందు పెరస్సును జెరహును కనెను, పెరస్సు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, అమినాదాబు నైస్సోను కనెను, నైస్సోను సల్మాను కనెను, సల్మాను రాహబునందు బోయేజును కనెను, బోయేజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షై కుమారుని కనెను, యెష్షై రాజైన దావీదును కనెను. అయ్యా పురుషులు కన్నారా స్త్రీలు కన్నారా? అంటే పురుష సంతానం. అర్థమవుతుందా? మనమందరం ఎవరమి? పురుష సంతానం. అంటే పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భము దాల్చుట అసాధ్యం, యాజ్ పర్ సైన్స్. అవునా కదా? కాబట్టి మనమందరం ఎవరి సంతానం? పురుష సంతానం. అందుకని పురుషుల పేర్లు ఎక్కడ రాస్తారు? అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను. అవునా? కాబట్టి యేసు ప్రభు వారు ఎలా పుట్టారు? స్త్రీ సంతానం నుంచి వచ్చారు. స్త్రీ సంతానం నుంచి వచ్చిన వారే పరిశుద్ధుడైన ఆయనే మరి సాతాను శిరస్సు చెదరగొట్టడానికి అర్హుడు. ఎవరు పడితే వారు మరి పాపను జయించగలరా?
చూడండి, దైవజనులు అన్నారు, రక్షకుడు సర్వలోక రక్షకుడుగా ఎవరు రావలేను? దేవుడు దేవుడుగా వచ్చిన ఎడల నరులు రక్షింపబట్టుకు బదులుగా భస్మమైపోవుదురు గనుక అట్లు వచ్చుటకు వీలు లేదు. దేవదూతల్లో ఒకరు రావలసి వచ్చిన ఎడల ప్రజలు భయపడి పారిపోవుదురు, అయినను వారు రక్షింపలేరు. ఒకవేళ మనుష్యుల్లో ఒకరు రక్షకుడుగా రావాలని అంత పనికి తగిన వారెవరునో లేరు. ఎంత గొప్ప భక్తుడైననో ఏదో ఒక లోపం ఉండునో కనుక ఒక మనిషి మరొక మనిషిని రక్షించలేడు, అందరినీ అసలే రక్షించలేడు. కాబట్టి దైవ భక్తుడు సైతము తనకు తానే మరి భక్తిగా ఉండగలడు కానీ ఒక మనిషిని రక్షించుటకు సమర్థుడు కాడు. కాబట్టి మనుషుల్లో ఎవ్వరు కూడా రక్షించలేరు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అక్కడికి తలనొప్పి వచ్చింది, వారు తలనొప్పే వారు భరించలేరు, ఇంకొకరు తీసేయగలరా? మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. అలాగే తన తాను రక్షించుకోగలడేమో కానీ భక్తుడైనా కానీ ఇతరులను ఏం చేయలేడు. కాబట్టి మరి రక్షకుడు అంటే అందరినీ రక్షించేవారు. కాబట్టి ఇటు రక్షణ కార్యము కొరకు ఉద్దేశించారు. పరలోకంలో నిర్ణయమైంది, అనాథులని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు ప్రేమలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనలందరినీ రక్షించుకోవడానికి ఎవరు వచ్చారు? యేసును మరి బాలుడు పుట్టాడు. ఎవరమ్మా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ దూత చెప్తుంది యేసేపుతో, ఇదిగో మరి అతనికి మరి యేసును పేరు పెట్టుదు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక అతనికి ఏం పేరు పెట్టమన్నారు? యేసును పేరు. కాబట్టి అందరూ రక్షించగలిగిన సమర్థుడు. కాబట్టి ఆయనే యేసు ప్రభువారు. ఆయన స్త్రీ సంతానం నుంచి వచ్చాడు, పరిశుద్ధుడిగా వచ్చాడు, సర్వోన్నతుడు కుమారుడిగా వచ్చాడు. పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఆయన ఏమయ్యారు? ఈ లోకములో మరి పుట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందరిని కూడా కనిని రాశారు. మత్తయి సువార్త మరి 1వ అధ్యాయం ప్రారంభ 15 వచనంలో యేసే దగ్గరికి వచ్చేసరికి ఏం రాశారు? ఏం రాశారు? పుట్టెను. అర్థమైందా? కనల అంటే పురుష ప్రేమేమి లేదు. మరియమ్మ గర్భం అందు యేసే పుట్టాడు, యేసేపు ద్వారా కనల. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన జన్మములో ఏమున్నది? పరిశుద్ధత. కాబట్టి అట్టి పరిశుద్ధుడైన బాలుడే అందరినీ రక్షించడానికి సమర్థుడు. కాబట్టి ఆయన రక్తములు ఏమి లేదు, పాపము లేదు. ఆయన జన్మములో ఏమి లేదు, పాపము లేదు. ఆయన మాటలో ఏమి లేదు, పాపము లేదు. ఆయన చూపులో ఏమి లేదు, పాపము లేదు. ఆయన నడకలో ఏమి లేదు, పాపము లేదు. ప్రభు యొక్క సవాల్ విసిరాడు అందరి ముందు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46-47 వచనంలో, మీలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు నేరస్థాపన చేయగలిగిన ఒక సవాల్ విసిరాడు ప్రభువారు. ఎవరన్నా మాట్లాడగలిగారా? ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46-47. కనుక ప్రియమైన వాళ్ళారా, ఎవరు ఆయనలో రవ్వంతైనా తప్పు పట్టలేకపోయారు. దేవదాసు గారు చెప్తూ, దేవుడిలో ఎంత దేవినా రవ్వంతైనా పాపము దొరకదబ్బాయి అని అన్నారు. దేవిన అంటే వెతికినా అని అర్థం. ఎంత వెతికినా కూడా అతనిలో ఏముడు దొరకదు. ఎందుకంటే దేవుడి కుమారుడు పరిశుద్ధుడు, మరి సర్వోన్నతుడి కుమారుడు అనబడతాడు. కాబట్టి ఆయన మాత్రమే మనల్ని ఏం చేయగలడు? రక్షించగలడు. అట్టి రక్షకుని మనం ఇప్పుడు జ్ఞప్తికి తెచ్చుకోవడం మంచిదా కాదా? ఈ క్రిస్మస్ కాలంలో అట్టి పరిశుద్ధుని, సర్వోన్నతుని కుమారుణ్ణి, దేవుని కుమారుణ్ణి, పరిశుద్ధుడైన బాలుని జ్ఞాపకం చేసుకునటం ఆశీర్వాదకరం. అవునా? మనకి రక్షణకు అనుగ్రహించేవారు ఎవరంటే ఆయనే. యేసు అనే పేరునికి అర్థం ఏంటంటే రక్షకుడు. వేటి నుంచి రక్షిస్తాడు? పాపము నుంచి రక్షిస్తాడు, శాపము నుంచి రక్షిస్తాడు, చీకటి అంధకార శక్తుల నుంచి రక్షిస్తాడు, కడకు నరకాగ్ని నుంచి కూడా తప్పించేది బాలుడి. ఎవరంట? నరకము నుంచి కూడా ఏం చేయగలడు? తప్పించగలడు. దాకా వాడుకున్నాక నరకంబు తప్పించు దైవ బాలుని ఎత్తుకో మరి ముద్దు పెట్టుకో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకటి జననము, ఆయన జన్మము ప్రత్యేకము. ఆయన దీనుడిగా వచ్చాడు ఈ లోకంలో. అందుకనే ఒక మాట చెప్పుకుంటారు, చిన్ని గ్రామం అంట.
బెత్లెహేమి ఎటువంటి గ్రామం? కుగ్రామం, అల్పమైన గ్రామం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అల్పమైన బెత్లెహేము ఎటువంటిదంట? అల్పమైనదంటే ఎన్నిక లేనిది, చిన్నది. అటువంటి కుగ్రామంలో ప్రభు జన్మించారు. చిన్న గ్రామము, చిన్ని గర్భము. మరియమ్మ చిన్ని గర్భములో వచ్చారు యేసయ్య. అవునా? ఆకాశము మహాకాశములు పట్టజాలిన దేవుడు చిన్ని మరియమ్మ గర్భంలో ఏమంటాం? కష్టమా సులువా? కష్టమే. కానీ ఆయన ఇష్టం చేసుకొని వచ్చాడు. చిన్ని గ్రామము, చిన్ని గర్భము, చిన్ని పశువుల పాక. చూడండి, చిన్ని తొట్టిలో ఎవరు? చిన్ని బాలుడు, ముద్దులోలికే బాలుడు. కాబట్టి యేసయ్య ఎవరి కోసం వచ్చారు? నీ కోసం, నా కోసమే వచ్చారు. అందుకే దైవజనులు అన్నారు, ఆయన ఎవరంట? దేవుడి కుమారుడు. పరలోకము నుండి దేవుడు ఎక్కడికి వచ్చాడు? నీ కోసం, నా కోసం భూలోకానికి వచ్చాడు. పరలోక దేవుండు ఉయ్యాలో, ధరణిపై పుట్టెను ఉయ్యాలో. పరలోక దేవుండు ఉయ్యాలో, ధరణిపై పుట్టెను ఉయ్యాలో. నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడుగా పుట్టెను ఉయ్యాలో. నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడుగా పుట్టెను ఉయ్యాలో. పరలోక దేవుడు ఎక్కడ పుట్టాడంట? ధరణిపై అంటే భూమి మీద పుట్టాడు. ఎవరి కొరకు? నా కొరకే అనా. ఎవరైతే నా కొరకేసి పుట్టాడన్న అనుకుంటారో వారి జీవితంలో రక్షణ, అలాగే మోక్ష భాగ్యాన్ని కూడా ప్రభువు ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ, ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే రక్షణ నీకు ఇవ్వటానికి. ఎందుకు వచ్చాడు యేసయ్య నీకంటే మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు యేసయ్య అంటే పాపం నుంచి నేను విడిపించడానికి వచ్చాడు. కాబట్టి ఒకటి జననము. ఏంటిదంట? మనందరి లాంటి జన్మము కాదు. ఆయన జన్మం ఎలాంటిది? ప్రత్యేకమైన జన్మము, పరిశుద్ధమైన జన్మము, పవిత్రమైన జన్మము. కారణమును బట్టి జన్మించిన వారు ఆయన. ఎవరంట? కారణం ఉంది. అవునా? ఉందా లేదా? అందుకనే దేవదాస్ గారు క్రిస్మస్ కారణం అనే పుస్తకం రాశారు. ఏంటిదంట? క్రిస్మస్ కారణం. కాబట్టి ప్రియమైన వాళ్ళ, రెండవదిగా మనం చూస్తే గగనము. ఏంటిదంట? గగనం అంటే తెలుసా మీకు? ఆకాశము. కాబట్టి యేసయ్య పుట్టినప్పుడు అంట ఆకాశంలో సందడి మొదలైందంట. ఎక్కడ? అమ్మ, ఆకాశంలో ఏం ప్రకాశించింది? నక్షత్రము ప్రకాశించింది. అవునా కదా? సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో గల ప్రవచనము, యాకోబు గర్భములో నక్షత్రము ఉదయించును. ఈ ప్రవచనము నెరవేరింది ప్రభు పుట్టినప్పుడు. యాకోబు సంతానం నుంచి వచ్చిన వారు ఎవరో? యేసు ప్రభు. అందుకనే మనం వాడుకుంటాం, చుక్క ఇంటి పైన ఉయ్యాలో, చక్కగా నిల్చెను ఉయ్యాలో. చుక్క ఇంటి పైన ఉయ్యాలో, చక్కగా నిల్చెను ఉయ్యాలో. చూడండి, గగనము. లూకాసు వర్తమానము 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే గగనమునంతా హడావుడి అంట. ఆకాశం అంతా ఏముందంట అయ్యా? హడావుడి. యేసయ్య పుట్టగానే నక్షత్రం ప్రకాశించింది. అలాగే పరలోక సైన్యం అంతా దిగొచ్చారు. ఎక్కడికి? భూలోకానికి. మరి దేవదూతలు ఎంతమంది? ఒకళ్ళా ఇద్దరా? అయ్యా, దేవదూతలు ఎంతమంది? కోట్ల మంది. ఈ భూలోకంలో మరి కొన్ని కోట్ల మంది ఒక చోట కలుసుకోవాలంటే ఎంత రద్దీగా ఉంటుంది, ఎంత హడావుడిగా ఉంటుంది, ఎంత రష్గా ఉంటుంది అమ్మ. ఆ రూటు సహజంగా మనకి ఎక్కడన్నా బహిరంగ సభలు జరుగుతున్నాయి అనుకోండి, రాజకీయ నాయకులు పెడితే ఆ రోడ్లంతా బ్లాక్ అయిపోతాయి. ఆ రోజు ఒక 2 లక్షలు 3 లక్షల జనాభాకి ఏమైపోతుంది? కిక్కిరిసిపోతుంది. అవునా? లక్షలకే ఎలాగుంటే మరి కోట్ల సంఖ్యలో ఉన్నారు దేవదూతలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే వారి సంఖ్య కోట్ల కొలదిగా ఉండిన వారి లెక్క అని ఉంటుంది. ఎంతమంది అంట? కోట్ల సంఖ్యలో ఉన్నారు. వారందరూ కూడా గగన మార్గం, ఆకాశ మార్గమున పరుగును ఎక్కడికి వచ్చారు?
యేసయ్య మరి శిశువు దగ్గరికి, యేసయ్య బాలుడుగా పుట్టాడు, దేవుడిగా మేము చూడలేము, ఎలాగైనా మరి మనిషిగా వచ్చిన దేవుడిని మేము చూడాలని పరలోకంలో పర్మిషన్ తీసుకొని వచ్చారంట. దేవదాస్ గారు చెప్తే ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. అయ్యగారు టీచర్ కనుక నాటి కాలంలో అయ్యగారు మరి టీచర్గా ఉన్న కాలంలో అంట మరి అయ్యగారు క్లాస్ చెప్తూ ఉన్నారంట పిల్లలకి పాఠాలు. ఈ లోపల మరి దప్పుడు శబ్దం అన్నమాట, ఏదో ఒక మరి హడావుడి శబ్దాలు వినపడుతున్నాయి పిల్లలకి ఏముంటుంది మనసులో, అది ఏంటో అవి ఏంటో శబ్దాలు వినపడుతున్నాయి, ఏదో మొత్తానికి మరి మ్యూజిక్ వినపడుతుంది, ఏందో చూడాలి, ఏం జరుగుతుందో ఏంటా అని చూడాలని కుతూహలం ఉంటుంది పిల్లలకి, అవునా కదా? అప్పుడు అయ్యగారంట సరే ఒకసారి వెళ్ళి చూసిరండి అన్నారంట. అప్పుడు పిల్లలకంటే అంత సంతోషం వేసిందో గబగబా పరిగెత్తుకొని రూమ్లో నుంచి బయటకు వచ్చి అది చూశాక అప్పుడు వారి యొక్క మనసులో ఉన్న మరి ఆనందాన్ని వ్యక్తమైంది, అవునా? అలాగేనంట పరలోకంలో దూతలు కూడా అంట మరి భూలోకంలో యేసు ప్రభు వారు పుట్టాడు బాలుడుగా, దేవుడిని మేము ఇంటి తిరిగి చూడలేము ఇక్కడ పరలోకంలో, మరి ఒకసారి భూలోకంకి వెళ్ళి దేవుడు బాలుడుగా మనుష్యుడిగా ఎలా పుట్టాడో ఈ కార్యం చూడాలని చెప్పి పరలోకం నుంచి అంట తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకుని హుటాహుటిని ఎక్కడికి వచ్చారు? భూలోకానికి వచ్చారు. దేవదూతలే గొప్ప వెలుగుతో ప్రకాశించేవారు. మరి భూలోకానికి వస్తే గగన మార్గం, ఆకాశ మార్గం అంతా ఎలాగుండి ఉంటుంది? వెలిగిపోయి ఉంటుంది. అసలు ఇప్పుడు పెట్టే మనం చిన్న చిన్న స్టార్లు ఇవి కాదు, అసలు ఆ కాంతులో వెలుగు చూడాలంటే ఎంత వెలిగిపోయి ఉంటుందో చూడండి. ఒక్క దూత గొర్రెల కాపరి దగ్గరికి వస్తే నా వెలుగు చూసి గొర్రెల కాపర్లు ఏమైపోయారు చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయం మీరు చూస్తే, లోకాసు వర్తమానము 2వ అధ్యాయము 9వ వచనం అనుకుంటు చూడండి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచును, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి. ఒక్క దూత వస్తేనే గొర్రెల కాపర్లు ఏమైపోయారు? మరి పరలోక సైన్యం అంతా వచ్చేస్తే ఆ వెలుగు ఎంత వెలుగు అంటారు? మన ఊహకి జ్ఞానానికి అందుద్దా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, గగన మార్గం అంతా ఏమైపోయింది? వెలుగుతో నింపబడింది. దేవదాస్ గారు అన్న దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి రొయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో దేవదూతలు వచ్చి రొయ్యాలో, గగన మార్గం వెళ్ళ ఉయ్యాలో బేజరిల్లిపోయే ఉయ్యాలో, గగన మార్గం వెళ్ళ ఉయ్యాలో బేజరిల్లిపోయే ఉయ్యాలో. ఆకాశ మార్గం అంతా ఏమైపోయిందంట? తేజరిల్లిపోతుందంట చూడండి. కాబట్టి యేసయ్య జననం ఒకటి, రెండవది గగనము. యేసయ్య జననాన్ని బట్టి గగనం అంతా కూడా ఎలాగుంది? తేజరిల్లిపోయింది. దేవదూతలు రద్దీ అయిపోయింది, ఎక్కేవారు దిగేవారు, అవునా? కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం కూడా దేవదూతలను కూడా చూడగలం. ఎప్పుడు? దేవుడిని అడిగితే దేవుడు మనకు చూపిస్తారు. కీర్తనాకారుడు అంటాడు 34వ దావీదు కీర్తన 7వ వచనములో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవుడు తన దూతల్ని ఏం చేస్తాడంట? కావలిగా ఉంచుతాడంట. దేవదూతలను చూడాలని మనకు అనిపిస్తే, దేవా మాకు ఒకసారి చూపించండి, దేవుడు చూపిస్తాడు. చూచే ఆశ నీకు ఉండాలి. ఏముండాలంట? ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశ లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు అన్నారు. కాబట్టి ఒకటి జననము, రెండేంటి? గగనము, 3 మరి స్తోత్రము. గగనము నుంచి గగన మార్గమల్లా తేజరిల్లిపోయింది. వచ్చిన పరలోకం సైన్య సమూహం అంతా ఏం చేస్తున్నారు? ఆ బాలుని చూసి స్తుతిస్తూ ఉన్నారు, స్తోత్రిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఆ బాలుని చూచి కండులారా వారు సంతోషిస్తూ ఉన్నారు. చూడండి, లోకాసు వర్తమానం 2:14 మనం చూస్తే, అంతటా పరలోక సైన్య సమూహం అంతయు ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని
దేవుని స్తోత్రము చేయుచుండిరి. దేవుడిని ఏం చేస్తున్నాయంట? స్తోత్రము చేయటం. అందుకని స్తోత్రము చేయుట అనగా గణపరచుట. ఏంటంట? గణపరచుట. దేవుడిని ఏం చేస్తున్నాయి? గణపరుస్తున్నారు దూతలందరూ వచ్చి. స్తుతించుట అంటే ప్రభుని మహిమపరచుట, స్తోత్రించుట అంటే గణపరచుట. అందుకని దైవజనులు పాడుకున్నారు, దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, నీవు మాత్రమే మహిమరూపివి, దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడిని ఏం చేయాలంట? స్తోత్రించాలి. అందుకని దైవజనులు మరొక చరణంలో పాడారు, 5వ పాట. స్తోత్రము చేయుము సృష్టికర్తకు, ఓ దేవానరుడా, స్తోత్రము చేయుము సృష్టికర్తకు. కాబట్టి పరలోక సైన్య సమూహం అంతా ఏం చేస్తున్నారంటే స్తోత్రించుచున్నారు ప్రభుని. కాబట్టి మనం కూడా దేవుణ్ణి స్తోత్రించాలా, స్తుతించాలా, ఆయన ఆరాధించాలా. గొర్రెల కాపరులు ఆయన ఏం చేశారు? స్తోత్రించారు. దేవదూతలు ఆయన్ని స్తోత్రించారు, స్తుతించారు. అలా తూర్పు దేశ జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించారు. అవునా? కాబట్టి మనం కూడా ఆయన ఏం చేయాలా? ఆరాధించాలి. సుమియోను భక్తుడు ఆ సమయంలో అంట దేవాలయానికి వచ్చి బాలుని ఎత్తుకుని స్తుతించారు. చూడండి, లోకాసు వర్తమానం 2వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందాం. అతడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిష్యువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా, నేను నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని. మరి సుమియోను భక్తుడు ఏం చేశారు? స్తుతించిన కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలా? స్తుతించాలి. క్రిస్మస్ మాసంలో, దేవా నా కొరకు ఈ భూలోకానికి వచ్చావు, నీకు స్తోత్రములయ్యా. నన్ను రక్షించుటకు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నీకు స్తోత్రములయ్యా. దేవా నాకు రక్షణ భాగ్యం ఇచ్చిన దేవా, నీకు స్తుతులయ్యా. ఇంకా నా కుటుంబంలో రక్షింపబడిన వారు ఉన్నారు, వారిని కూడా నువ్వు రక్షించగల సమర్థుడు నాయన, నీకు స్తుతులు స్తోత్రములను ఆయన ఏం చేయాలా? స్తుతించాలా, గణపరచాలి. అందుకే ప్రభు నిన్ను నన్ను కలుగు చేసుకున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా నిమిత్తము నేను నిర్మించిన ఈ జనులు నా స్తోత్రమును ప్రచురపరచవలసి ఉన్నది. దేవుడు ఎందుకు మనల్ని కలుగు చేసుకున్నాడు అంటే ఆయన స్తుతించడానికే, ఆరాధించడానికే, ఆయన గణపరచడానికే, ఆయన నామాన్ని మనము గొప్ప చేయడానికే. కాబట్టి ఈ క్రిస్మస్ మాసంలో మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి, ప్రభుని ఆరాధించాలి, ప్రభుని మహిమపరచాలి, ప్రభు నామాన్ని గొప్ప చేయాలి. కాబట్టి అందుకే ఈ క్రిస్మస్ మాసంలో మరి క్యారల్స్ చేసిన, మరి దేవుణ్ణి పాటలు పాడి స్తుతించిన, ఆరాధించిన, గణపరిచిన ఆయన జన్మ వార్తను గొర్రెల కాపర్లు ఏం చేశారు? మరి కన్న వాటిని, విన్న వాటిని చూసి ఆ ప్రాంతమంతా ప్రచురపరిచారు. ఇది ఆయన గణపరచడం కాదా? అందుకే క్యారల్స్. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన వాళ్ళ, ప్రభువును నువ్వు గణపరిస్తే ప్రభు నిన్ను కూడా ఏం చేస్తాడు? చూడండి, సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది, నన్ను గణపరచు వారిని నేను వారిని గణపరచుదును. నువ్వు ప్రభువుని గణపరిచావా? ప్రభు నిన్ను కూడా ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నువ్వు ఆయన్ని గణపరచలేదా? ఆయన నిన్ను గణపరచడు. హెరోదు ప్రభువుని గణపరచడానికి వచ్చాడా? ఎంత విచారము అన్నారు. ఏలనతడు ప్రభు నెరుగకపోయెను, యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్ పాపుల కొరకును శోధుల
కొరకును పాపుల కొరకును శోధుల కొరకును యేసు జన్మించెను ఇలాలో యేసు జన్మించెను. ఎలా హేరోదు అతన్ని ప్రభుని ఏం చేయలేకపోయాడు, కనపరచలేదు. ఎంత విచారము అన్నారు. అయ్యా ఒక రాజుగారు ఆయన దర్శించుకోలేకపోయాడు, విచారమా కాదా? కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో మనం చూస్తే ప్రభుని దర్శించుకోకపోవటం ఒక్క 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా ఏం చేశాడు హేరోదు, హతమార్చాడు. క్రిస్మస్లో ఏముంది, విచారము. అతను దర్శించలేదు, అంత మాత్రమే కదా అనేక మంది హతమార్చాడు. మరణము ఏముందంట, ఉందా లేదా? చూడండి, ఆ రామాలో అంగలార్పు వినపడుతుంది. మత్తయి సువార్త మీరు చూసినట్లయితే 2వ అధ్యాయంలో ఈ మాట చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే రామాలో అంగలార్పు కనపడుచు ఉన్నది. ఇక్కడ చూడండి, హేరోదు 16వ వచనం నుంచి 17 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 2:16 నుంచి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిన హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతముల్లోనూ 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించును. అందువలన రామాలో అంగలార్పు వినపడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పిన వాక్యము నెరవేరెను. చూడండి, కాబట్టి అతను దర్శించుకోబాక ఏం చేశాడు, 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ హతమార్చారు. వీరే మొట్టమొదటి అసాక్షులు కొత్త నిబంధన కాలంలో, అవునా? కాబట్టి క్రిస్మస్లో ఏం కూడా ఉంది, దుఃఖము కూడా ఉంది. వారికేమో దుఃఖము, కానీ ప్రభు రావటాన్ని బట్టి మనకేంటి సంతోషం. అది ప్రవచనం నెరవేరవలసి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారు, ఒకటి ఏం చెప్పాను, జననము, రెండవది ఏంటి, గగనము, 3 స్తోత్రము. కాబట్టి ప్రభు జన్మాన్ని బట్టి మనం ఆయన ఏం చేయాలా, దేవదూతలు ఆయన గణపరచారు, మనం కూడా ఏం చేయాలా, గణపరచాలి, ఆయన స్తుతించాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. అట్టి గొప్ప దీవెన క్రిస్మస్ కాలంలో ప్రభుని ఆరాధిస్తూ స్తోత్రిస్తూ ఆయన మహిమపరచగల స్థితి ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించుము, 100 అంతలుగా ఫలింపు చేసి దేవా ఇదిగో తండ్రి, మేము మిమ్మల్ని గణపరుచినట్లుగా, ఆరాధించినట్లుగా, కీర్తించినట్లుగా దేవా మమ్మల్ని అందరినీ బలపరచమని, మహిమబారుడుగా మన మధ్య జన్మించి మనకు రక్షణ భాగ్యమును దయచేసి మోక్షమునిచ్చుచున్న ప్రభువుని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.